మహబాద్లో సుమన్ అనే ఒక జర్నలిస్ట్ని కొట్టిరండి. కొంతమంది ముఠా కొంతమంది లేడీస్ని పెట్టి కొంతమంది చేత కొట్టించింది. మరి ఏం జరిగిందని నేను కనుక్కుంటే ఒక అక్రమ నిర్మాణం పైన ఒక జర్నలిస్ట్ కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణం పైన అంటే ఈయన కేటాయించిన గవర్నమెంట్ ఈయన కేటాయించిన స్థలంలో వేరే వాళ్ళు అక్రమంగా దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్ళిండట. విచారణకు అధికారులు పిలిస్తే వెళ్ళగా అధికారుల ముందే అక్కడ దాడి జరిగింది. మాటు వేసి దాడి చేయించిన దుండగులు ముందు చూపుతో ఎన్నో ఫిర్యాదులు చేసినా పట్టించుకొని పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు వీడియోలు పంపడం దురదృష్టకరం. ఎప్పటికైనా ఎవరైనా ఈ లేఖలు చూసి మాట్లాడండి. మరి ఇంతవరకు ఎవరు మాట్లాడలేదే? జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయి? మహబాద్ జిల్లా కలెక్టర్ గారికి నమస్కరించి రాయినది ఏమనగా పలుమార్లు దరఖాస్తు చేసిన ప్రభుత్వ నియమ నిబంధనల కింద తెలిపిన జీవోలు పట్టించుకోకుండా నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మహబూబాబాద్ పట్టణ శివారు సాలార్ తాండా గోదాం సమీపంలో గల కవితా కాలనీలో నాకు గతంలో ప్రభుత్వం కేటాయించినటువంటి 200 గజాల ఇంటి స్థలం సర్వే నెంబర్ 255/1 అక్రమంగా నిర్మాణం చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయడం గురించి ప్రభుత్వం తనకిచ్చిన ప్లేస్లోకి తను వెళ్తే దాడి చేసి తన మీద. నేను అనగా బాల్నే సుమన్ తండ్రి మృత్యుంజయ ప్రస్తుతం నివాసం మహబాద్ జిల్లా మహబాద్ వాస్తవ్యులను మహబాద్ పట్టణ శివారు నూతన ఇంటిగ్రేటెడ్ కార్యాలయం సాలార్ తాండా గోదాం సమీపంలో గత కవితా కాలనీలో నాకు గత ప్రభుత్వంలో కేటాయించినటువంటి 200 చదరపు గజాల ఇంటి స్థలం సర్వే నెంబర్ 255/1లో అక్రమంగా నిర్మాణం చేసిన గుదిగొండ సామెల్ అనే వ్యక్తి పైన తగు చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయగలరు. సదరు వ్యక్తి గతంలో కూడా ఈ ఇంటి స్థలంలో నిర్మాణం చేస్తుండగా మహబాద్ ఎంఆర్ఓ నుంచి మహబాద్ పోలీస్ స్టేషన్కు సో అండ్ సో లెటర్ ద్వారా తగు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ స్థలం నా ఆధీనంలో ఉన్నప్పటికీ మళ్ళీ గుదిగొండ సామెల్ అక్రమంగా నిర్మించిండు. కావున దయామయులైన తమరు ఈ అక్రమ నిర్మాణం పైన తగు చర్యలు తీసుకొని న్యాయం చేయగలరని ప్రార్థన. మరి ఒక్క జర్నలిస్టు సంఘం ఇంతవరకు మాట్లాడలే. అతని మీద జరిగిన దాడి దృశ్యాలు చూస్తే పంపినవా? ఏం ఘోరం అండి ఇది. ఇగో ఒకసారి వీడియో చూడండి. అబ్బాయి ఇక్కడ వచ్చిండు, మొత్తం ఆడ లేడీస్ని పెట్టి కొట్టించిన పాపం. ఇప్పుడు అతను ఏదైనా తప్పు చేస్తే వెళ్ళి కంప్లైంట్ చేయాలా? సరే, ఏదైనా వేరే తప్పులు ఏమైనా చేసిండా, ఇంకేమన్నా ఉందా, కంప్లైంట్ చేయాలా? అధికారుల ముందే దాడి చేయడం ఏంది అసలు? తనేమంటున్నాడు, నా 200 గజాల భూమి గవర్నమెంట్ ఇచ్చిన భూమి కబ్జా గురైందని అంటున్నాడు. ఏం దారుణం ఇది? దాడుల వ్యవహారం ఏంది? ఫొటోస్ ఉండేగా. బ్రదర్ ఏమైంది? ఈ అటాక్ ఏంది మీ మీద? నాకు 2018లో జర్నలిస్ట్ కోటాలో ల్యాండ్ కేటాయిస్తారు హౌస్ సైట్ 200 స్క్వేర్ యార్డ్స్. దానికి సంబంధించి నేను అక్కడ ఒక చిన్న రూమ్ వేసుకోవడం జరుగుద్ది. ఆ తర్వాత వేరే వాళ్ళు వచ్చి కూలగొట్టడం జరుగుద్ది. ఎస్టీ క్యాండిడేట్స్. గవర్నమెంట్ ఇచ్చిన కాపీ ఉందా? ఉంది. ఓకే, మీకు ఒక్కరికే కాదు కదా, మీకు మిగతా వాళ్ళకు కూడా పక్కనే ఇచ్చి ఉంటారు కదా? ఇచ్చిన్నారు, ముందున్నారు. కొంతమంది అమ్ముకోవడం జరిగింది. ఇక మిగతా వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఇష్యూ వల్ల వాళ్ళు పక్క జరగడం జరిగింది. ఓకే. ఆ తర్వాత నేను ఏం చేస్తా అంటే, సార్ మరి నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఇట్లా ఊకొచ్చి తేపకోగలు కూలగొడతారు సార్. మరి కూలగొట్టేది ఎవరు?
అన్నోన్ పర్సన్స్ అక్కడ కబ్జా రాయింది. ఎవరాయన? ఒక ఆయన ఆనపర్తి రామకృష్ణ అని అక్కడ ప్రభుత్వ స్థలాన్ని ఒక గుంట ఒక 5 లక్షలు 3 లక్షలు అట్లా అమ్ముతానని నాన్ జ్యుడిషియల్ స్టాంపులతోటి అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మీరు ఏ యూనియన్ లో ఉన్నారు? జర్నలిస్ట్ ఏ యూనియన్ మీది? ఐజే యూనియన్. మరి ఐజే ఏం చేస్తుంది ఇంతవరకు? అసలు ఇంతవరకు ఒక్కరు స్పందించలేదు, ఒక్కరు కూడా రాలేదు అసలు కనీసం. ఇప్పుడు మరి లేడీస్ ఎందుకు అటాక్ చేస్తున్నారు బ్రదర్? అంటే ఇక్కడ ముందస్తు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్ఐ ఇచ్చిన సమాచారం తోటి వాళ్ళంతా దుండగులు కాపు కాసి ఇతని వల్ల నా మీద అటాక్ చేయడం జరిగింది. మీ మీద వేరే అలిగేషన్ ఏం లేదు కదా? వేరే అలిగేషన్ ఎక్కడా లేదు నాకు. ఓకే, అది ఇదే జరిగింది బ్రదర్. ఇప్పుడు ఆ లేడీస్ అంతా ఎవరు? ఆ ఊరోళ్ళేనా? మీ ఊరోళ్ళేనా? అక్కడ వాళ్ళు కిరాయి అంతకులను పెట్టించి గుదిగొండ సామెల్లో ఆనపర్తి రామకృష్ణ, అత్తిరామ్ అనే పర్సన్స్ నా ల్యాండ్ కబ్జా చేసినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఆర్ఐ సమాచారం తోటి ముందస్తుగా వాళ్ళని కిరాయి మూకల్ని రౌడీ చేసుకున్నాడు. ముందు రోజు ఫోన్ చేస్తే నేను వేరే నా పర్సనల్ మా రిలేటివ్ మ్యారేజ్ ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. ముందు రోజు 2 సార్లు ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఆ రోజు వెళ్ళలేదు. తెల్లారి మరుసటి రోజు పొద్దున 11:30కు ఆర్ఐ గారు కాల్ చేసిన తర్వాత మళ్ళీ నేను రిటర్న్ కాల్ చేయడం జరిగింది. చేస్తే ఆర్ఐ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నా, రండి వెళ్దామంటే నేను నా మిత్రుడు శివరామకృష్ణ అని వెళ్ళడం జరుగుద్ది. మార్గం మధ్యలో కూడా నేను బయటికి మా ఫ్రెండ్ ఒక అతను కలవడంతో అక్కడ ఆగి కొన్ని వాటర్ తాగి దాంతో మేము ఇక్కడే ఉన్నాం, మీరు ఇంకా రాలేదని మళ్ళీ ఫోన్ చేస్తాడు ఆర్ఐ మాకు. ఫోన్ చేయగానే మేము అక్కడికి చేరుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్న తరుణం వరకే సెకండ్లనే మొత్తం అటాక్ జరిగిపోతుంది. అసలు నాకు నేను పోలీసులు ఆ లేడీస్ కి మీకేం గొడవ లేదు? అసలు ఎటువంటి సంబంధం లేదు నాకు. వాళ్ళు వేరే ఏమంటున్నారు? ఎందుకు కొట్టినావు అంటే ఏం చెప్తున్నారు పోలీసులకు? కానీ వాళ్ళ వర్షన్ ఏంది? వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ వేరే అక్రమంగా పక్కన కాలనీ చేసుకున్నారట, వాళ్ళ మీద ఏమైనా ఫిర్యాదు ఇచ్చినేమో అనే వర్షన్ తీసుకొచ్చారు ఇప్పుడు. అంతే. ఇప్పుడు మరి ఎస్పీకి కూడా మెసేజ్ పెట్టినట్టున్నావు కదా? పెట్టినా, ఎస్పీకి పెట్టినా, కలెక్టర్ కి పెట్టినా. ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేసిరా? ఎవరిని చేసినట్టయితే ఇంతవరకు సమాచారం లేదు. మరి ఏం చేస్తున్నాయండి జర్నలిస్ట్ సంఘాలు వీళ్ళు? మరి మీ మహబాద్ మీ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ లేదా? ప్రెస్ క్లబ్ ఉంది కానీ అది గొడవలలో అట్లనే పక్కకు ఉన్నది. ఒక అతను నేనే జిల్లా అధ్యక్షుని అని చెప్పుకుంటాడు, ఇంకా మిగతా యూనియన్లు ఉన్నారు కానీ ఎవరు కూడా స్పందించింది లేదు. కాకపోతే జర్నలిస్ట్ మాత్రం వచ్చి పర్సనల్ గా కలిసిపోవడం జరిగింది. చాలా మంది హాస్పిటల్కి వచ్చి ఐసీలో. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఇప్పుడు విరాట్ అలీ గారిది మీ సంఘమే కదా? మా సంఘమే. మీరు డయల్ చేస్తున్న నమస్తే అన్న, మీరు లైవ్ లో ఉన్నారు. ఒక ఇష్యూ మీద మీకు ఫోన్ చేసిన. మీరు లైవ్ లో ఉన్నారన్న మీరు? హలో అన్న, నమస్తే. ఏమని కట్ అయిందా? విరాట్ అలీ గారు, మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. నమస్తే, మీరు లైవ్ లో ఉన్నారు. ఒక చిన్న విషయం మీద మీకు ఫోన్ చేసిన. విరాట్ అలీ గారు, మహబాద్ లో ఒక జర్నలిస్ట్ మీద, మీ ఐజేయు సంఘం జర్నలిస్ట్ మీదనే ఒక దాడి జరిగింది. మీ దృష్టికి వచ్చి ఉంటదేమో. యాక్చువల్ గా మా 2 రోజుల నుండి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో నేను పర్యటిస్తున్నా. అయితే నాకు ఇంకా పూర్తి సమాచారం ఇంకా రాలేదు. మరి లైన్ లో ఉన్నాడు. ఎన్ని రోజుల క్రితం జరిగింది సుమన్ మీ మీద? అన్న నమస్తే అన్న, విరాట్ అన్న. నా పేరు సుమన్ అన్న. నేను గత 15 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తుందన్న. నేను సుభాష్ అన్న మన యూనియన్ లోనే ఉన్నా నేను. నాకు 2018లో జర్నలిస్ట్ కోటాలో ప్లాట్ కేటాయించడం జరుగుతుందా. దానికి సంబంధించి నేను అనేక సమస్యలు పడ్డా. మిగతా వాళ్ళు ఆక్రమిస్తానని నేను గవర్నమెంట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు అక్కడ వేరే పర్సన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తానని మన ఆర్ఐ గారు నాకు ఫోన్ చేసి ఎంక్వైరీ పోదాం అనడంతో నేను ఆ ఫ్లాట్ సైట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన క్రమంలో అక్కడ ఏదైతే ఆక్రమించిన వ్యక్తి ఉన్న గుదిగొండ సామేలు, అక్కడ ఉన్న ఇంకొక ఆనపర్తి రామకృష్ణ అనే వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో మొత్తం కబ్జా చేస్తూ ఆ స్థలాలు ఆక్రమిస్తూ అమ్మడం జరుగుతుంది. ఒక గుంటకు 5 లక్షలు 3 లక్షలు అట్లా అమ్మడం జరుగుతుంది. సార్ నాకు జర్నలిస్ట్ ని సాధారణ ఆయన వ్యక్తిని సార్, ప్రజా సేవ చేసుకునేటువంటి
నాకు ఉండడానికి నివాసం కూడా లేదండి. ఇట్లా నా మీద థ్రెటన్ జరుగుతుంది. ఇట్లా ఎప్పుడు పోయినా కూడా ఇట్లా నా మీద ఎలిగేషన్ చేస్తూ నాకు కేటాయించిన స్థలంలోకి నన్ను రానియకుండా నా ఇల్లు కట్టింది కూడా కూలగొట్టడం జరిగింది సార్. నాకు కొంచెం దయచేసి నాది నాకు అప్పగించండి సార్, నా స్థలం నాకని నేను వినతి ఇవ్వడం జరుగుతుంది. ఆ విజ్ఞప్తి మేరకు ఆర్ఐ ఫోన్ చేసి అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళిన క్రమంలో ముందు రోజు నాకు ఆర్ఐ గారు 27వ తారీఖు ఫోన్ చేస్తే నేను ఆ రోజు అందుబాటులో లేకుండా మా రిలేషన్షిప్ పెళ్లికి వెళ్ళడం జరిగింది. ఆ మరుసటి రోజు ఉదయం 11:40 సరే సుమన్, ఓకే, అదంతా ఓకే. ఇప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? సంఘటన జరిగింది 28 సాయంత్రం 4 గంటలకు జరిగిందండి. మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు? అంటే మామూలుగా జిల్లా జిల్లా యూనియన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసండి. జర్నలిస్ట్ వచ్చి మిగతా వాళ్ళందరూ పర్సనల్ గా ఏం జరిగింది అక్కడ? మీకు మీద అటాక్ చేసింది ఎవరు? అటాక్ చేసి కొట్టడం జరిగిందండి. ఎవరు వాళ్ళు? అక్కడ పక్కన కబ్జా చేసుకున్న కబ్జాదారులు మహిళల్ని పెట్టి కొట్టించారు. మహిళల ద్వారా ఓకే, విపరీతమైన దాడి జరిగింది. నేను ఐసీలోనే ఇప్పటికీ అడ్మిట్ అయ్యి ఇక్కడ. ఇప్పుడు ఆయన ఎస్పీ రెస్పాండ్ అయితలేడు, కలెక్టర్ రెస్పాండ్ అయితలేడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఓకే, ఇక్కడే ఉన్నానండి. శ్రీనివాస్ మా జిల్లా అధ్యక్షుడు చెప్పారా మన అధ్యక్షునికి? ఆయనకి ఇంటిమేషన్ ఉందని కానీ ఇంతవరకు ఎటువంటి మీరు చెప్పారా? నేను చెప్పలేదు. నా ఫోన్ నిన్ననే వచ్చిందండి నాకు అందుబాటులోకి. ఆ రోజు ఫోన్ కానీ మొత్తం పోయినాయి అన్నారు. తప్పకుండా ఏమి మీరు ఆందోళన చెందొద్దు. ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. అట్లాగే నేను ఇప్పుడు ఏం జరిగింది ఎవరు అనే దాని మీద నేను జిల్లా కమిటీకి ఇమ్మీడియట్లీ ఫిర్యాదు చేస్తా. వాళ్ళ నుండి ఒక పిటిషన్, బాధితులు ఎవరైతే మీ మీద దాడి జరిపిన వాళ్ళు ఉన్నారో దుండగులు, ఖచ్చితంగా వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకుందాం. అట్లాగే మీ ప్లాట్ విషయంలో ఏం ఆందోళన చెందొద్దు, ఎక్కడికి పోదు. ఎవరన్నా మీ ప్లాట్ విషయంలో కానీ మీకు కేటాయించిన ప్లాట్ విషయంలో ఎవరన్నా దాని మీద అది చేస్తే మనం సీరియస్ గానే మన యూనియన్ రియాక్ట్ అవుతుంది. రైట్, ఓకే ఓకే విరాట్ అలీ గారు, మీకు నేను ఆ వీడియోలు పంపిస్తా. తప్పకుండా జిల్లాతో పాటు నేను ఇక్కడ స్టేట్ లో కూడా దాని మీద కావాల్సినటువంటి చర్యలకి మన యూనియన్ నేను దీనిపై అందరికి ఉన్నతాధికారుల ప్రతి ఒక్కరికి ఫిర్యాదు చేసినాను. డెఫినెట్ గా అండి, అవసరమైతే నేను కూడా మాట్లాడతాను. సో మీరైతే ఏ తప్పు చేయలేదు కదా సుమన్? చేయలేదు సార్, మీకు మొత్తం పంపిస్తాను చూడండి. ప్రతిదీ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. తప్పకుండా నేను అటు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తాను. అవసరమైతే నేనే మాట్లాడతాను. అటు ఎస్పీ గారు కూడా డెఫినెట్ గా మీకు న్యాయం చేస్తుంది. ఏం ఆందోళన చేస్తారు. ఫస్ట్ మీ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయండి. ఓకే అండి. రైట్ అండి, థ్యాంక్ యూ విరాట్ అలీ గారు, థ్యాంక్ యూ. సో ఇది జరిగిన వ్యవహారము. పాపం 2-3 రోజులు అవుతుంది అతని మీద దాడి జరిగి, ఒక్కరు కూడా ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. కనీసం కలెక్టర్కు 10 మెసేజ్లు పోయినాయి, ఎస్పీకి మెసేజ్లు పోయినాయి, ఆయన ఓకే అని మెసేజ్ పెడుతుంటే ఇంతవరకు రెస్పాండ్ అవుతలేడు. మరి ఏం చేస్తారండి పోలీస్ వ్యవస్థ ఈ రకమైన దాడి జరిగితే ఒక జర్నలిస్ట్ మీద? తక్షణం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం. గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఎవడో వచ్చి కబ్జా చేస్తుంటే, సరే ఒకవేళ ఇతని భూమి ఇది కాదు వేరే ప్లేస్లో ఉందనుకుంది, సామరస్యపూర్వకంగా కూర్చొని మాట్లాడలేదు కదా, వ్యవస్థ ఉంది కదా. ఈ రకమైన అటాక్ ఏంది? ఒకవేళ అతనే తప్పు చేసింది అనుకుందాం, ఈ రకమైన దాడి ఏంది?